వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. నందినగర్లోని నివాసంలో భేటీ అయ్యారు. సమావేశానికి ఆరూరి రమేష్ హాజరయ్యారు. పార్టీ మారుతున్నారన్న వార్తల కారణంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ వచ్చిన కేసీఆర్ ఆరూరితో భేటీ అయ్యారు. అయితే తాను నిన్న అమిత్ షాతో భేటీ కాలేదన్నారు. బీజేపీ ముఖ్య నేతలను మాత్రమే కలిశానన్నారు. తమ పార్టీ సభ్యులు తనను తీసుకొస్తే కిడ్నాప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు ఆరూరి. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. అమిత్ షాను కలవలేదండి, వేరే బీజేపీ అధికారులను కలిసినాము. మా పార్టీ శ్రేణులు మా దగ్గరికి వచ్చారు. అమిత్ షాను కలవలేదండి, వేరే బీజేపీ అధికారులను కలిసినాము. మా పార్టీ శ్రేణులు మా దగ్గరికి వచ్చారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. నందినగర్లోని నివాసంలో భేటీ అయ్యారు. సమావేశానికి ఆరూరి రమేష్ హాజరయ్యారు. పార్టీ మారుతున్నారన్న వార్తల కారణంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ వచ్చిన కేసీఆర్ ఆరూరితో భేటీ అయ్యారు. అయితే తాను నిన్న అమిత్ షాతో భేటీ కాలేదన్నారు. బీజేపీ ముఖ్య నేతలను మాత్రమే కలిశానన్నారు. తమ పార్టీ సభ్యులు తనను తీసుకొస్తే కిడ్నాప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు ఆరూరి. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. నందినగర్లోని నివాసంలో భేటీ అయ్యారు. సమావేశానికి ఆరూరి రమేష్ హాజరయ్యారు. పార్టీ మారుతున్నారన్న వార్తల కారణంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ వచ్చిన కేసీఆర్ ఆరూరితో భేటీ అయ్యారు. అయితే తాను నిన్న అమిత్ షాతో భేటీ కాలేదన్నారు. బీజేపీ ముఖ్య నేతలను మాత్రమే కలిశానన్నారు. తమ పార్టీ సభ్యులు తనను తీసుకొస్తే కిడ్నాప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు ఆరూరి. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. మరిన్ని డీటెయిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసం నుంచి షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, ఉమ్మడి వరంగల్ నేతలతో కేసీఆర్ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అప్పట్లో ఉదయం నుంచి ఆరూరి రమేష్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఎవరెత్తున్నారో ఆయన టాపిక్ ఉదయం నుంచి కూడా హాట్ టాపిక్ గా మారింది. వర్ధనపేట ఎక్కడైతే జనగామ పెంబర్తి దగ్గర మొదలైనటువంటి హైడ్రామాకి నందినగర్ కేసీఆర్ నివాసం దగ్గర క్లైమాక్స్కు చేరిందని చెప్పాలి. ఆయన ఆల్రెడీ మొన్న మార్చి 5న కూడా మాట్లాడిండు. ఆయన నా పైన కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, నేను పార్టీ వీడి పోను, క్యాడర్ని నన్ను కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయడానికే కొన్ని వదంతులు సృష్టిస్తున్నారని చెప్పి మార్చి 5న మాట్లాడాడు. ఆ తర్వాత ఇవాళ ఉదయం మనం చూసినాం. అంతకంటే ముందు అమిత్ షాను కలిసారనేటువంటి విషయాన్ని బీజేపీ పార్టీ చెప్పింది. ఐటీసీ కోహినూర్ హోటల్లో దాదాపు గంట పాటు ఆయన వెయిట్ చేసి మరీ అమిత్ షాని కలిసారనేటువంటి మాటను బీజేపీ పార్టీ చెప్తోంది. ఆ తర్వాత ఇవాళ ఉదయం ఆయనగానే వరంగల్ నివాసంలోనే మీడియా సమావేశాన్ని ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పారు. అది కాస్త డిలే అయింది. ఆ డిలే అయిన క్రమంలోనే ఎర్రబల్లి దయాకర్ అదేవిధంగా మరొక మాజీ మంత్రి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన రమేష్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన మరికొన్ని నిమిషాల్లోనే అక్కడి నుంచి వాళ్ళు కారులో బయలుదేరారు. ఆ బయలుదేరిన తర్వాత మనం ఉదయం నుంచి కూడా ఫాలో అవుతున్నాం. అక్కడ కార్ని ఆపడం, ఆయన చొక్కాను చింపడం అదంతా కూడా జరిగింది. సో అప్పటికే కేసీఆర్ ఎప్పుడైతే నిన్న కరీంనగర్ సభ ఉందో కరీంనగర్ సభ కోసం ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఈ ఎపిసోడ్తో హుటాహుటిన ఆయన నందినగర్, మనం చూస్తున్నటువంటి విజువల్స్లో నందినగర్కి చేరుకోవడం జరిగింది. మనం హరీష్ రావుని చూస్తున్నాం. అంటే కేసీఆర్ రాకముందే హరీష్ రావు కూడా ఇక్కడికి ఈ నివాసానికి వచ్చారు. ఇవాళ ప్రధానంగా వరంగల్ ఎంపీ సీటుకు సంబంధించి అభ్యర్థి ఖరారు కోసమే, పేరు ఖరారు కోసమే ఇవాళ సమీక్ష సమావేశం కేసీఆర్ది ఉండే. అది 3 గంటల ప్రాంతంలో యాక్చువల్లీ ఉండే. సో ప్రస్తుతం ఇంకా సమావేశం అయితే నడుస్తోంది. ఆరూరి రమేష్ అదేవిధంగా ఆయనతో పాటు కారులో ఎవరైతే తీసుకువచ్చారో రమేష్ని, వాళ్ళందరూ వచ్చిన తర్వాతనే ఈ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 40 నిమిషాల నుంచి కూడా సమావేశం ప్రారంభమైంది. అంటే రమేష్ నందినగర్ కేసీఆర్ ఇంటికి వచ్చిన తర్వాత మీడియా అంతా కూడా గేరవ్ చేసింది. మిమ్మల్ని కిడ్నాప్ చేశారనేటువంటి వార్త వస్తుంది. నిజంగానే మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా, మీ ఇష్టంగానే మీరు వెళ్ళారా అనేటువంటి మాటను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసింది మీడియా. కానీ ఆయన మళ్ళీ అదే విషయం చెప్పిండు. ఎప్పుడైతే మార్చి 5న భవన్లో మీడియా ముఖంగా ఏదైతే విషయాన్ని చెప్పిండో ఆయన అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే తను ఎక్కడికి కూడా వెళ్ళలేదు, తన ఇష్టంగానే వెళ్ళాను. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా కారులో ఎవరైతే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారో వాళ్ళంతా కూడా నా పార్టీ వాళ్ళే, నా పార్టీ వాళ్ళు నన్ను తీసుకొస్తే అది కిడ్నాప్ ఎట్లయితుంది అనేటువంటి మాటను, ఎదురు ప్రశ్నను మీడియాకు ఆయన వేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ఒక వర్షన్ చెప్తోంది, మీరు కలిసిర్రు, ఆల్రెడీ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఆ ఫొటోస్ ఎట్లా బయటకు వచ్చినాయనేటువంటి విషయం పైన క్వశ్చన్ ఆరూరి రమేష్ని చేస్తే, నేను అమిత్ షాని కలవలేదు, కేవలం ఆ పార్టీకి సంబంధించినటువంటి లోకల్ క్యాడర్గా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే నేను
నేను కలిసిన, అది కూడా వేరే అంశం పైన కలిసిన, పార్టీ మార్పు కోసం ఎక్కడ కూడా చర్చ జరగలేదు. ఇప్పటికీ నేను చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటా, కేసీఆర్ వెంటనే నేను నడుస్తా అనేటువంటి మాటని చెప్పారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా వరంగల్ సీటుకు సంబంధించి ఇటు కడియం శ్రీహరి కూడా ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. తన కూతురికి కడియం కావ్యకి ఇవ్వాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్లో కూడా ఆయన ఉన్నారు. వరంగల్ సీటు కోసమే చాలా వరకు చర్చ జరుగుతుంది. అదే అంశం పైన ఇటు ఆరూరి రమేష్ కూడా ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నారు. ఇక ఇదే సందర్భంలోనే హైకమాండ్ నుంచి, కేసీఆర్ నుంచి సుముఖత వ్యక్తం కాని పక్షంలోనే ఆయన బీజేపీలోకి వెళ్ళాడనేటువంటి ఒక రాజకీయంగా ఒక చర్చ జరిగింది. సో అలాంటి చర్చల పరంపర కొనసాగుతున్న తరుణంలోనే ఈ ఎపిసోడ్ ఒక్కసారిగా తెర మీదకి రావడం. ఇక ఏం చెప్పబోతున్నారు, ఆల్రెడీ పైకి వెళ్లే ముందే, సమావేశంలో పాల్గొనడానికి వెళ్లే ముందే ఈ మాట ఆయన మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీతోనే నేను ఉంటా, అక్కడే పార్టీకే నేను సేవ చేస్తానటువంటి మాటను రమేష్ చెప్పిర్రు. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు ఆయన మాటను మార్చినటువంటి ఘటనలు మనం చూసినాం. ఎందుకంటే ఆయన అప్పుడు మీడియా ముఖంగానే మాట్లాడాడు, ఇప్పుడు కూడా మీడియా ముఖంగానే మాట్లాడారు. కాబట్టి సో ఆ అంశానికి సంబంధించి ఆయన ఏం చెప్పబోతున్నారు, ఎందుకంటే పెంపర్తి దగ్గర బీజేపీకి సంబంధించినటువంటి ఆ వరంగల్ మాజీ నేతలు కావచ్చు, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి లీడర్లంతా కూడా అతన్ని కారును ఎక్కించుకోవాలని చెప్పి, లేదంటే ఆ కారును ఎక్కకూడదు అనేటువంటి అడ్డు పాడడం కావచ్చు, పోటాపోటీగా ఫోన్లు మాట్లాడించడం కావచ్చు, అదంతా కూడా వీడియోస్ వైరల్ అయినాయి. ఇటు బీఆర్ఎస్కి సంబంధించి ముఖ్య నేతలతో ఫోన్ కాల్ మాట్లాడితే, ఆ తర్వాత బీజేపీ శ్రేణులు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో ఫోన్లు మాట్లాడించడం జరిగింది. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నేరుగా ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నారో, చేరుకున్న తర్వాతనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆరూరి రమేష్కి సంబంధించినటువంటి వాహనం ఇక్కడికి చేరుకుంది. సరే, సమావేశం అంతా అయిపోయిన తర్వాత ఆరూరి రమేష్ మళ్ళీ మీడియాను ఉద్దేశించి ఏమైనా మాట్లాడతారా, ఎందుకంటే ఉదయం నుంచి ఇదంతా కూడా జరుగుతుంది, ఇదంతా కూడా చర్చ జరుగుతుంది, ఒక పొలిటికల్గా హై డ్రామా క్రియేట్ అయింది. కాబట్టి ఆ హై డ్రామాకి మళ్ళీ ఏం చెప్పబోతున్నాను, ఏమైనా నిజంగానే పార్టీ హైకమాండ్ అష్యూరెన్స్ ఇస్తుందా? ఆయన మొదటి నుంచి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు, వరంగల్ ఎంపీ టికెట్ నాకే కావాలనేటువంటి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. కాబట్టి అదే అంశం మీద అదే సాకుతో బీజేపీలోకి వెళ్తాననేటువంటి ఒక అభిప్రాయానికి ఆయన వచ్చినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సో దాన్ని అనుగుణంగా అతని అభిప్రాయాన్ని కావచ్చు, అతనికి సంబంధించినటువంటి అంశాలను కావచ్చు, అతనికి సంబంధించినటువంటి షరతులకు లోబడి అతనికి ఏమైనా అష్యూరెన్స్ ఇస్తారా? మరి ఇప్పటికే బీజేపీ నుంచి ఆయన పేరు ఖరారు అయిపోయింది. వరంగల్ బరిలో నుంచి బీజేపీ నుంచి ఈయననే పోటీలో ఉంటాడనేటువంటి ఉదయం వరకు కూడా అదే చర్చ జరిగింది. ఆ ప్రెస్ మీట్ కూడా అదే సారాంశంతోనే తాను బీఆర్ఎస్కి రాజీనామా చేస్తాను, అదే అంశంపైనే నేను ప్రెస్ మీట్ పెడతాననేటువంటి విషయాన్ని అక్కడ లోకల్గా ఉన్నటువంటి మీడియాకి చెప్పడం, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే మీడియా అంతా కూడా అక్కడ గ్యాదర్ కావడం, ఆయన అనౌన్స్ చేసినటువంటి 10 గంటల మీడియా సమావేశం కాస్త ఆయనగానే 11 గంటలకి మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవడం, ఆ తర్వాత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వరంగల్ నేతలు కావచ్చు, వాళ్ళ ముఖ్య నేతలంతా కూడా టచ్లోకి వెళ్ళడం, వాళ్ళని బుజ్జగించారనేటువంటి చర్చ జరిగింది. ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి మరి అధినేత ఏం అష్యూరెన్స్ ఆరూరి రమేష్కి ఇస్తారు? ఆ తర్వాత ఈ సమావేశంలో ఇప్పటికీ కీలక నేతలందరూ కూడా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దాని ప్రకారం కడియం శ్రీహరి కూడా ఎక్స్ప్రెషన్స్లో ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఈ సమావేశంలో ఉన్నారు. వరంగల్కి సంబంధించి వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో వచ్చేటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా గంట్రా దంపతులు కూడా రావడం జరిగింది, మధుసూదనాచారి కూడా రావడం జరిగింది. కాబట్టి వరంగల్ నేతల అధ్యక్షన, అదేవిధంగా కేసీఆర్ అధ్యక్షతనే ఆ సమీక్షా సమావేశం నడుస్తుంది. కాబట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ సారాంశం ఏం చెప్పబోతున్నా అనేది కూడా చూడాలి. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరూరి రమేష్ వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కనుక పెంబర్తి దగ్గర జరిగినటువంటి హై డ్రామాకి ఇక్కడ క్లైమాక్స్ శుభం కార్డు పడినట్లే మనం చెప్పుకోవచ్చు. మరి బయటికి వచ్చినాక ఆయన ఏం మాట్లాడుతాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది.